వీళ్ళు కోట్లలో కొట్టాడటం అనేది ఇలా కొత్త ఏం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ 70-80 ఏళ్ళ చరిత్రలో ఈ బీసీల కోసం 1952లోనే కమలాకర్ ఏదైతే ఉందో ఒక కమిషన్, ఆ కమిషన్ నాటి నుండి కూడా ఆ రోజు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి గారు నీలం సంజీవ్ రెడ్డి గారితో మొదలైనటువంటి ఈ కేసులు కొట్టివేతలు అనేవి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరంపర కొనసాగిస్తూ జీవో 9 అనేది ఏ రకంగా నిలబడుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ ఉండబడినటువంటి బీసీలను మరొక మారు మోసం చేసేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి జీవో 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చకుండా జీవో 9 తీసుకొచ్చి ఇచ్చి మేము కోట్లలో పోయినాం, మేము కోట్లలో పోరాటం చేస్తూ ఉన్నాం, బీసీల కోసం నిలబడతా ఉన్నాం అనేటటువంటి ప్రగల్భాలు పలకటాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం, గతంలో ఉండబడినటువంటి బీసీ సమాజం కాదు, ఇవాళ తెలివైనటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కుట్రపూరితంగా అంటే బీసీలను నోటికాడి ముద్ద ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకపోయేటటువంటి పనిలో ఈ పార్టీలన్నీ కూడా నిమగ్నమైనవి. ఇక్కడ ఉండబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు అన్నీ కూడా బీసీలకు ఎలాంటి రాజకీయంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఆలోచన లేనటువంటి వర్గాలు.